ఈరోజు మేము హెచ్ఐసిసిలో డిజైన్ డెమోక్రసీ ఓపెనింగ్కి వచ్చినాం అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద క్రియేటివ్ హెడ్స్ అండ్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. They're doing an amazing job. I've come from Bombay and somebody was on the flight and they said, oh, we're going to design democracy. So I felt very proud that everybody knows about this, so which is fantastic. So I wish all the success and many more years to go. And ప్రతి ఒక్కరూ హెచ్ఐసిసికి వచ్చి you have to experience this beautiful exhibition they have put up, and you'll be surprised to see the variety and the kinds of art we have produced here, especially from Telangana. We are very, very proud of it. డిజైన్ డెమోక్రసీ అనే కార్యక్రమం గత సంవత్సరం మొదటిసారిగా ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఒక 55 మంది డిజైనర్స్ వాళ్ళు చేపడుతున్న కళలు, వాళ్ళు చేపడుతున్న ఆర్ట్ వర్క్ని ఇక్కడ ప్రదర్శించారు. బట్ ఈ సంవత్సరం రెండో విడతకి రావడం ఇది చాలా ఆనందంగా ఉంది. 100 పైన ఈ సంవత్సరం ఇక్కడ డిజైనర్స్ ప్రదర్శిస్తున్నారు. సో గతానికంటే ఆల్మోస్ట్ రెట్టింపు సంఖ్య పెరిగింది. ప్లస్ వాళ్ళ ప్రదర్శిస్తున్న కళ కూడా దాంట్లో కూడా చాలా వైభవం ఉంది, చాలా సృజన ఉంది, చాలా మంచి ఆలోచనతో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కళాకృతిని వాళ్ళు ముందుకు తీసుకువస్తున్నారు. ప్రభుత్వ దృష్టిలో కూడా డిజైన్కి చాలా ప్రాధాన్యత ఉంది. మనము చూస్తూ ఉన్నాము చాలామంది కొత్త ఇన్నోవేటర్ స్టార్టప్స్ కొత్త కొత్త ప్రోడక్ట్ తీసుకొని వస్తూ ఉంటే దాంట్లో కూడా డిజైన్ ఒక దాంతో చాలా లోతుగా కూడిన విషయము. అండ్ ప్రభుత్వం తొందరలో హైదరాబాద్ డిజైన్ సెంటర్ అనే కూడా ఒక సంస్థని ప్రారంభిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ఐఐటి హైదరాబాద్ సంయుక్తంగా ఈ డిజైన్ సెంటర్ని ఇక్కడ యూసుఫ్గూడలో మేము ఇది పెట్టబోతున్నాను. సో హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి యువ డిజైనర్స్ ఎవరికి రంగంలో ఆసక్తి ఉందో వాళ్ళకి కూడా అక్కడ శిక్షణ ఇవ్వడము, వాళ్ళకి ప్రపంచంలో ఎట్లాంటి ట్రెండ్స్ నడుస్తూ ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించడము, రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్వయంగా ఏదైనా భవనాలు కడతా ఉంటే అట్లాంటి ఆర్కిటెక్ట్స్ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకోవడం, ఇట్లాంటి మంచి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. అండ్ ఈ హైటెక్స్లో జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ఎక్కువ మంది దాన్ని తిలకరించాలి అని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ డిజైన్ డెమోక్రసీలో హైటెక్స్లో జరిగే ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇక్కడ ఏదైతే ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ ఉన్నారో వీళ్ళని మనకి అందరూ ఒక రూఫ్ కింద ఇంత మంచి డిజైన్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ కనిపించడం అనేది చాలా సంతోషం. చాలామంది యంగ్ డిజైనర్స్ ఎవరైతే ఇక్కడ షోకేస్ చేశారో ఇవి చాలా బాగున్నాయి. ఐఎమ్ ష్యూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎంజాయ్ కమింగ్ హియర్. నాకు పర్సనలీ చాలా బూత్స్ ఇక్కడ చాలా నచ్చినాయి. అండ్ ఇది వీళ్ళకే కాకుండా యంగ్ ఆర్కిటెక్ట్స్ కానీ డిజైనర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా ఇంత మంచి గ్లోబల్ నేమ్స్ తోటి లోకల్ ఆర్కిటెక్ట్స్తోని మనకు ఉంది కాబట్టి, లోకల్ మెటీరియల్స్తో ఉంది కాబట్టి దీనికి నుంచి మంచి అవగాహన వస్తుంది అండ్ ఆల్సో మంచి ఉపయోగం ఉంటుందని నేను భావిస్తున్నాను. Congratulations to Design Democracy team, Palika, Shailaja and his team. Their team, actually last year also we were part of this inauguration. This is the second edition. చాలా ఎక్సలెంట్గా ఉంది. హైటెక్స్లో చాలా అద్భుతంగా ఉంది. ఎవ్రీ ఆర్కిటెక్చర్ చేసే స్టూడెంట్స్ కానీ డెవలపర్స్ కానీ హ్యాస్ టు విజిట్ దిస్ ప్లేస్ బికాస్ సో నైస్లీ డన్. అంటే సో మెనీ architectural marvels are been here. The good studios are there. So everyone has to visit this place because there are 100 studios are there in this. So everything has having its own uniqueness in this. So we do a lot of CREDA events in the same hall. That is one only about the buildings we showcase, but here a lot of designs have been showcased here. And you can see a vegetable market is also showcased here. How, I mean, you can have a realistic banana గుత్తులు చూసుకోవచ్చు. అండ్ మార్బుల్లో కూడా మంచి ఒక వెలిపాయని మార్బుల్లో చూపించారు. అంటే దిస్ డిజైన్లో ఉన్న అద్భుతాలను ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు విజిట్. కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Namaste Andi, నేను అజిత రెడ్డి. Peacock Life by Shabnam Gupta. We are the people who have brought it to Hyderabad. Today we are all present at Design Democracy. This is curated by a very close friends of mine, which is Palika Srivastav, Shailja Patwari and Arjun Ratti. Second edition from their side. It's amazing what they've done in 1 year. I just wish them all the very best. But this is a must go for everybody and anybody who has anything connected to design. Everything about
design, about the new construction materials, about the new materials in the industry. Everything is showcased here. Each pavilion is so beautifully designed. I wish everybody here who's exhibiting their products the very best, and I think design democracy is just out there to grow and take it national. So wishing the best for design democracy. Shabnam Gupta is one of India's leading designers who's brought this, to Peacock Life to Hyderabad. This is made in India, Andy. I mean, we in the age where we're talking about products coming from China, from Indonesia, I think we have forgotten our roots and culture. So we are trying to bring back our roots, our culture through Peacock Life. Every product here is made in India, and we are supremely proud of it. So what we are showcasing here today is called Wild. It's going wild, be wild. So we've taken inspiration from all the animals. So you'll see a crocodile bench, you'll see monkeys, you'll see like so many different items, which is hand woven, which is embroidered, which is sculpted, which is crafted. So this is what we brought, Be Wild by Peacock Life by Shabnam Gupta. Thank you so much. I'm Shailja Patwari, a co-founder of Design Democracy. I urge every Hyderabadi, every person to come and visit the show. It's gotten better, bigger, bolder, and the show wouldn't be complete if you guys don't come and visit it. Please come. It's on today, tomorrow, and on Sunday, 4th, 5th, and 6th. Please do come and visit the show. We have 100 exhibitors and a lot of action happening. Please be here. Thank you so much. So, you're here at Kias Automation. We are a Hyderabad-born company. We design and build the entire home automation solution from scratch, whether it is the electronics, the industrial design, the hardware, software, everything is done in-house at Kias. Subram, my partner, and my name is Brijesh. Our history is that we built the India's fastest internet company called Beam Fiber. We built it and sold it to Act Fiber in 2013. After that, from 2017, we decided to start an automation company which brings about a magical change in premium and luxury homes. We saw that there was a big need for this in India, and it was not being serviced well by all the foreign players. So we designed a product and built a product for Indian homes, for Indian conditions, for Indian luxury homes. I'll add to what Brijesh said. There is probably no company like Kias anywhere in the country today, because India as such is not known for consumer electronic original industrial design, and especially in the premium and luxury segment. So it's been a very, very interesting, very challenging journey for us to build what we believe is India's Apple for the smart home. And that's what Kias is all about, building a beautiful, reliable, simple, elegant solution for Indian homes, for the Indian context. And we're right here, we're based in Hyderabad, and I think we're the best in the business, best in the world. So that's us. With more than 40 homes a month in Hyderabad, we are by far the largest home automation company in Hyderabad and growing very fast across the country. We are starting Bombay, Delhi, Bangalore before December this year, and there will be another 5 cities that will get added over the course of next 2 years. We want to be India's best and then move on to becoming the world's best. Thank you guys for being here.